ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓయ్ మను, ఏంటి నన్ను అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదని మాత్రం చెప్పకు. లేదు లేదు, గుర్తొచ్చావు. హాయ్, నా పేరు చిత్ర. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను. మీరిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా అమ్మా? చాలా అండి. ఒకరి సీక్రెట్స్ ఒకరికి చెప్పుకునేంత క్లోజ్ మేము. ఆరు పెళ్లి తర్వాత మను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1-2 సార్లు మేము కలిసినట్టున్నాం. అంతే కదా మను? అంతే. ఎలా ఉన్నావు మను? బాగున్నాను. నువ్వు? నీ అంత కాదు కానీ ఏదో అలా ఉన్నాను. అవునమ్మా, నీకు మ్యారేజ్ అయిందా? లేదంకుల్. అయినా అనాథంటే జాలి చూపిస్తారు కానీ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు చాలా తక్కువ. ప్రస్తుతానికి జాబ్ చేసి నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. చూడాలంకుల్ ఏమవుతుందో. మేం కూడా మనోహరికి సంబంధాలు చూస్తున్నామమ్మా. ఏదైనా మంచి సంబంధం వస్తే నీకు కూడా చెప్తాం. మనోహరికి సంబంధాలు చూస్తున్నారా? అదేంటి మను? చిత్ర, నీతో చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. పద చెప్తాను, రా. ఎప్పుడూ అంతే. తన మైండ్కి ఏమైనా నచ్చిందంటే చాలు అందరినీ మార్చేస్తుంది. పాపం ఇప్పుడు చిత్ర పరిస్థితి ఏంటో. సరే, ఇక్కడుండి ఆలోచించింది చాలు. ముందా భోజనం ఏర్పాట్లేవో చూద్దాం, పదండి. మను, ఆల్రెడీ పెళ్ళైపోయి బిడ్డున్న నీకు సంబంధం చూడవేంటి? నీకు పెళ్ళై పాపున్న సంగతి వాళ్ళెవరికి తెలీదా? తెలియకూడదు కూడా. ఆ రోజు నిజాన్ని రూమ్లోనే మర్చిపోతావని చెప్పావు కదా, ఈ రోజు ఈ నిజాన్ని కూడా నువ్వు మర్చిపో, సరేనా? సరే, కానీ అసలు నువ్వు అరుంధతి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. చూడు చిత్ర, నేను నీకు తెలిసిన మనోహరిని కాదు. నాకు ఆ ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉంటే అంత నీకే మంచిది. మను, మను నన్ను భయపెట్టాలని చూస్తుంది. కానీ నాకేంటి, మనునే భయపడుతున్నట్టు అనిపిస్తుంది. ఆరు చావు వెనుకున్నది మను ఏమోనన్నా నా అనుమానం నిజమేనా? అసలు జరిగిందేంటో తెలుసుకుంటే మనోహరిని నా వేళ్ల కింద పెట్టుకుని ఆడించొచ్చేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.